అదోనీరామ్ జడ్సన్ పాస్టరు గారు గంభీరంగా ప్రసంగం చేస్తున్నారు. ఎడమ చేతిలో బైబిలు పట్టుకున్నారు. సంఘ సభ్యులను ప్రేమ కలిగి ఉండండి అని హెచ్చరిస్తున్నాడు. సంఘ సభ్యులు శ్రద్ధగా వింటున్నారు. పాస్టరు గారి వయస్సు 5 సంవత్సరములు. సంఘ సభ్యులు 8 మంది ఉన్నారు. వారందరి వయస్సు 6 సంవత్సరముల కంటే తక్కువ. ఆ పాస్టరు గారి పేరు అదోనీరామ్ జడ్సన్ 1788 సంవత్సరములో ఆగస్టు 9వ తేదీన భక్తిగల పాస్టరు గారికి జన్మించాడు. తండ్రి పేరు అదోనీరామ్, తల్లి పేరు అబీగయిలు. తండ్రి ఎంతో నిష్ఠగల క్రైస్తవుడు. ఇంట్లో ఎంతో క్రమశిక్షణ ఉండేది. 3 సంవత్సరములకే జడ్సన్ చదవడం నేర్చుకున్నాడు. జడ్సన్క ఇష్టమైన పాట చాటించుడి యేసునామము. గో ప్రీచ్ మై గోస్పల్ ఐ లోడ్. 12 సంవత్సరములకే పెద్ద పెద్ద పుస్తకములను అవలీలగా చదివేసేవాడు. 19 సంవత్సరములు వచ్చేసరికి జడ్సన్ స్వయంగా స్కూలు ప్రారంభించి సంవత్సరము పాటు నడిపాడు. స్వయంగా 2 పాఠ్య పుస్తకములను ప్రింట్ చేశాడు. ది ఎలిమెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్, ది యంగ్ లేడీస్ అరిథ్మెటిక్. 1805 జడ్సన్ బ్రౌన్ యూనివర్సిటీలో చేరాడు. అతడు శ్రద్ధగా చదివేవాడు. తెలివైన విద్యార్థి. అమెరికాలో ఆ రోజులలో థామస్ పైన్ అనే వ్యక్తి కామన్ సెన్స్ అనే పుస్తకమును ప్రచురించాడు. ఆ పుస్తకములో క్రైస్తవ మతము గాని, యూదా మతము గాని, ఇస్లాం మతము గాని మానవులు కనిపెట్టినదే. తెలివైన వారు అధికారమును, లాభమును చేజిక్కించు కొనుటకు మతమును కనిపెట్టినారు అని వివరించాడు. చాలా మంది ఆ పుస్తకము పట్ల ఆకర్షితులై నిరీశ్వర వాదమును, దేవుడు లేడు అనే వాదము అవలంబించుట ప్రారంభించారు. జడ్సన్ స్నేహితుడైన జాకబ్ ఎరమ్స్ అనే వ్యక్తి చక్కగా ప్రసంగించేవాడు. కామన్ సెన్స్ పుస్తకములోని విషయములను అందరికీ వివరించేవాడు. అతడి ప్రభావముతో జడ్సన్ నిరీశ్వర వాదము వైపు మొగ్గు చూపాడు. కానీ ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు. 1807లో పట్టభద్రుడైనాడు. తన 20వ పుట్టిన రోజున తల్లిదండ్రులకు, నేను బైబిలును నమ్ముట లేదు అని చెప్పాడు. తండ్రి ఎంత నచ్చజెప్పినా జడ్సన్ వినలేదు. తల్లి ఏడ్చింది, అయినా జడ్సన్ మారలేదు. తాను న్యూయార్క్ వెళ్లి స్వంతంగా జీవించాలని తలంచి జడ్సన్ బయలుదేరాడు. అప్పుడప్పుడు మనస్సాక్షి గద్దించినా పట్టేవాడు. నిన్ని తొక్కి. ఒక రోజు ఒక సత్రములో బస చేయుటకు వెళ్ళినప్పుడు సత్రపు యజమాని ఒకే ఒక్క గది ఖాళీగా ఉన్నది. కానీ ఆ గదికి ప్రక్కన ఉన్న గదిలో చావడానికి సిద్ధంగా ఉన్న ఒక్క యువకుడు బస చేస్తున్నాడు. అతని వల్ల నీకు ఇబ్బందిగా ఉంటుందేమో అన్నాడు. అప్పుడు జడ్సన్, నాకు భయం లేదు, నేను నాస్తికుడను అన్నాడు. ఆ రాత్రి జడ్సన్కు నిద్ర పట్టలేదు. ప్రక్క గదికి జడ్సన్ ఉన్న గదికి మధ్యలో ఒక కార్డు బోర్డు అట్ట మాత్రమే అడ్డుగా ఉన్నది. అందువల్ల చనిపోవుటకు సిద్ధముగా ఉన్న ఆ రోగి యొక్క మూలుగులు స్పష్టముగా వినబడుతున్నాయి. మరణించేవాడు భయపడుచున్నాడేమో, నేను వెళ్లి కొంచెం ధైర్యపరుస్తాను అనుకుని జడ్సన్ ప్రక్క గదికి వెళ్ళుటకు 2 అడుగులు వేశాడు. కానీ ఏదో తెలియని భయము జడ్సన్కు కలిగింది. అక్కడికి వెళ్లే ఆలోచనను విరమించుకుని చెవులు గట్టిగా మూసుకొని పండుకున్నాడు. అయినా ఆ మూలుగులు వినిపిస్తూనే ఉన్నాయి. కొంత సమయము గడిచిన తరువాత ఆ మూలుగులు వినిపించలేదు. అయినా జడ్సన్ను నిద్ర రాలేదు. ఉదయమే లేచి సత్రపు యజమానిని ఆ రోగి గురించి వాకబు చేశాడు. అతడు చనిపోయాడు అని సత్రపు యజమాని జవాబు ఇచ్చాడు. అతడు ఎవరు? ముసలివాడా? కాదండి, అతనికి కూడా నీ వయసే ఉంటుంది. అతని పేరు జాకబ్ ఎరమ్స్, బ్రౌన్ యూనివర్సిటీలో ఐ వినిపించలేదు. అయినా జడ్సన్ను నిద్ర రాలేదు. ఉదయమే లేచి సత్రపు యజమానిని ఆ రోగి గురించి వాకబు చేశాడు. అతడు చనిపోయాడు అని సత్రపు యజమాని జవాబు ఇచ్చాడు. అతడు ఎవరు? ముసలివాడా? కాదండి, అతనికి కూడా నీ వయసే ఉంటుంది.
అతని పేరు జాకబ్ ఎరమ్స్. బ్రౌన్ యూనివర్సిటీలో ఐ. మూలుగులే తెలియజేస్తున్నాయి. జడ్సన్ అనేక మంది క్రైస్తవులు మరణించుట చూసి ఉన్నాడు. వారెంతో ప్రశాంతముగా నిశ్చింతగా మరణించుట గమనించాడు. కామన్ సెన్స్ పుస్తకములో వ్రాయబడినదంతా అబద్ధము. ఒకవేళ అది నిజమైతే జాకబ్ మరణించే ముందు భయపడేవాడే కాదు. అతడు వెంటనే తిరిగి ఇంటికి తిరిగి వచ్చి తండ్రిని క్షమించమని అడిగి బైబిలు సరియైనదే అని హృదయపూర్వకంగా విశ్వసించాడు. అండోవర్లో ఉన్న విలియం బైబిలు కళాశాలలో చేరి వేదాంత విద్యను అభ్యసించాడు. 1803 డిసెంబరు 2వ తేదీన యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించాడు. ఆనాటి నుండి తన పేరు ప్రతిష్టల గురించి ఆలోచించుట మాని దేవునిని ఎలా మహిమపరచాలా అని ఆలోచించసాగాడు. తనకు ఇష్టమైన పాట చాటించుడి యేసు నామము తరచు పాడుకునేవాడు. 1715లో జీగన్ బాల్డ్ గారు క్రొత్త ఐ. నిబంధనను తమిళ్ భాషలోనికి తర్జుమా చేసిన విషయమును చదివాడు. జర్మనీకి చెందిన ష్వార్ట గారు 50 సంవత్సరముల పాటు భారతదేశములో సువార్త ప్రకటించిన విషయమును చదివాడు. తాను కూడా అటువంటి పని చేసి యేసు ప్రభువును ఎరుగని అనేకులకు సువార్త ప్రకటించాలని ఆశించాడు. అండోవర్లో ఇటువంటి ఆశ కలిగిన 5గురు యువకులు ఉండేవారు. వారి పేర్లు సామ్యుయేల్ నాట్. ఈయన బొంబాయిలో సువార్త ప్రకటించారు. సామ్యుయేల్ మిల్స్, జేమ్స్ రిచర్డ్, లూథర్ రైస్, గోర్డన్ హాల్. కాలేజీకి దగ్గరలో ఉన్న ఒక అడవిలోనికి ఈ 6గురు యువకులు వెళ్లి ఉజ్జీవము కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవారు. యేసు ప్రభువును ఎరుగని అనేకులకు సువార్త ప్రకటించాలని ఆలోచిస్తూ ఉండేవారు. తాము చైనా వెళ్ళాలా, భారతదేశము వెళ్ళాలా, బర్మా వెళ్ళాలా అని ఆలోచిస్తూ అక్కడకు వెళ్ళుటలో గల సాధక బాధకములను బేరీజు వేసేవారు. వెళ్ళవలసిన ప్రాంతము బహు దూరములో ఉన్నది. అక్కడి భాష తెలియదు. అక్కడి వాతావరణము తమకు అనుకూలమైనది కాదు. అక్కడి ఆహారము తమకు అలవాటు లేనిది. అయినా ప్రభువు చిత్తము నెరవేర్చాలని దృఢ నిశ్చయముతో ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆ సమయములో జడ్సన్ తండ్రి స్నేహితుడైన ఎడ్వర్డ్ గ్రిఫిన్ గారు బోస్టన్లో ఒక పెద్ద చర్చికి పాస్టరుగా ఉండేవారు. అతడు జడ్సన్ యొక్క శక్తి యుక్తులు గమనించి బోస్టన్ వచ్చి తనకు సహాయ పాస్టరుగా పని చేయవలసినది అని కోరాడు. జడ్సన్ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. కాని జడ్సన్ నిరాకరించాడు. నేను వెళ్ళవలసిన దూరము ఎంతో ఉన్నది అన్నాడు. ఆ రోజులలో ఇతర దేశములకు సువార్త ప్రకటించుటకు వెళ్లే మిషనరీలు లండన్ నుండే వెళ్ళేవారు. అప్పటి వరకు అమెరికా నుండి ఒక్క మిషనరీ కూడా విదేశములకు వెళ్ళలేదు. అందువల్ల జడ్సన్ ఇంగ్లాండులో ఉన్న లండన్ మిషనరీ సొసైటీ ప్రెసిడెంటైన డాక్టర్ బోగ్ గారికి ఉత్తరము వ్రాసాడు. జడ్సన్ ఉత్తరము వ్రాసిన సంగతి అండోవర్లో ఉన్న కొంతమంది పాస్టర్లకు తెలిసింది. అందువలన అండోవర్లో ఉన్న పాస్టర్లందరూ సమావేశమై తామే ఒక సొసైటీని స్థాపించాలని తలపోసారు. ఆ విధముగా అమెరికన్ బోర్డ్ ఫర్ ఫారెన్ మిషన్స్ 1810-283 స్థాపించబడింది. అది స్థాపించబడుటకు జడ్సన్ ది ముఖ్య కారణము. జడ్సన్ కు లండన్ సొసైటీ నుండి ఆహ్వానము వచ్చుట వలన అతడు ఇంగ్లాండుకు బయలుదేరాడు. అతడు ప్యాకెట్ అనే ఓడలో ఇంగ్లాండు వెళ్ళుచుండగా సముద్ర దొంగలు ఆ ఓడను వశపరచుకొని ప్రయాణికులందరినీ ఫ్రాన్స్ బందీలుగా ఉంచారు. 4 నెలల పాటు జడ్సన్ బందీగా ఉన్నాడు. అతనిని చూసిన ఒక్క అమెరికా ఐ. వ్యక్తి జైలు నుండి తప్పించుకొనుటకు జడ్సన్కు సహాయము చేసినందున అతడు 1811 మే 6 లండన్ చేరాడు. లండన్ సొసైటీ వారు అతనిని చేర్చుకొనుటకు ఇష్టపడ్డారు. కాని తాము నిర్ణయించిన ప్రదేశములకు మాత్రమే వెళ్ళాలి అని షరతు పెట్టారు. అందువలన జడ్సన్ తిరిగి అమెరికాకు వచ్చి తన స్నేహితులతో కలిసి భారతదేశము వెళ్ళాలని సంకల్పించాడు.
ఆ సమయములో భక్తిగల ఆన్ హెజల్టైన్ అనే యువతిని చూశాడు. ఆన్ టీచరుగా పనిచేస్తున్నది. ఆమె ఒక సంఘపెద్ద యొక్క కుమార్తె. ఆమెను చూసిన వెంటనే తనకు తగిన భార్య అని జడ్సన్ అనుకొని ఆమె తండ్రికి తన ఇష్టాన్ని తెలుపుతూ ఉత్తరాన్ని వ్రాసాడు. ఆన్ తల్లిదండ్రులు భారతదేశమునకు మిషనరీగా వెళ్ళే అబ్బాయిని వివాహమాడుటకు నీకు సమ్మతమైతే ఇష్ట ప్రకారము చేయి అని తమ కుమార్తెకు నిర్ణయించుకునే అవకాశమును ఇచ్చారు. ఆన్ అంగీకరించినందు వలన 1812 ఫిబ్రవరి 5న వారి వివాహము జరిగినది. సరిగ్గా 14 రోజుల తరువాత వారిద్దరూ కలకత్తా వెళ్లే ఓడను ఎక్కారు. జడ్సన్ స్నేహితుడైన సామ్యుయెల్ నెవెల్ కూడా తన భార్యతో కలిసి అదే ఓడలో ఈ నలుగురు కలకత్తా చేరారు. కలకత్తా వెళ్లిన తరువాత దేవుడు ఎక్కడికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తే అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వారు ప్రయాణము చాలా రోజులు పట్టింది. ఆ కాలములో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తమ వర్తకమునకు ఇబ్బంది కలుగునని సువార్తికులను భారతదేశములోనికి అనుమతించలేదు. 4 నెలల సుదీర్ఘ ప్రయాణము తరువాత కలకత్తా చేరారు. అప్పటికే కలకత్తాలో ఉండి బైబిలును భారతీయ భాషలలోనికి అనువదిస్తున్న డాక్టర్ విలియం కేరీ గారు వీరికి స్వాగతం పలికారు. 3 నెలలు వారంతా కలిసి ఉన్నారు. మిగిలిన మిషనరీలు అయిన సామ్యుయెల్ నాట్ గారి భార్య గోల్డెన్ హాల్ గారు, రైస్ గారు కలకత్తా చేరారు. వీరంతా సువార్త ప్రకటించుటకు వచ్చారని బ్రిటిష్ గవర్నమెంటు వారికి తెలిసి వారిని పిలిపించి అక్కడ సువార్త ప్రకటించుటకు అనుమతి లేదు గనుక వారు వెంటనే తిరిగి అమెరికాకు వెళ్లిపోవాలని కలకత్తా నుండి మొదట బయలుదేరే ఓడ ఎక్కి వెళ్లిపోవాలని ఆజ్ఞ జారీ చేశారు. మారిషస్ వెళ్లే ఓడలో 2 టిక్కెట్లే ఉండుట వలన నెవెల్ గారు తన భార్యతో మారిషస్ వెళ్ళుటకు ఓడ ఎక్కారు. తరువాత వెళ్లే ఓడలో మిగిలిన మిషనరీలు అందరూ మారిషస్ వెళ్లారు. 7 నెలల ప్రయాణము తరువాత వారు మారిషస్ చేరి నెవెల్ గారి భార్య ప్రసవిస్తూ చనిపోయినదని తెలిసికొని దుఃఖించారు. నెవెల్ గారు సిలోను వెళ్లారు. రైస్ గారు అమెరికా వెళ్లారు. 13 మారిషస్ నుండి జడ్సన్ గారు మద్రాసు చేరారు. మద్రాసు నుండి 1812 జూలై 13 తేదీన బర్మాలోని రంగూన్ చేరారు. ఆ రోజులలో బర్మాను పరిపాలించే రాజులు బహు క్రూరులు. చిత్రహింసలు చేయుట ద్వారా లేదా మరణ శిక్ష అమలు ద్వారా ప్రజలను తమకు విధేయులుగా ఉంచుకొనేవారు. ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యముగా శిక్షించేవారు. బౌద్ధ మతము అధికారిక మతముగా ఉండేది. బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయుట రాజు యొక్క కర్తవ్యములలో ఒకటి. చాలా తక్కువ మంది కథోలిక శాఖకు చెందిన వారు ఉండేవారు. ఎవరైనా కథోలిక మతమును అనుసరించాలని ఆశిస్తే వారిని చచ్చే వరకు కొట్టేవారు. విగ్రహారాధన ఎక్కువగా ఉండేది. ఆలయ పూజారులు ఎంతో అధికారాన్ని, ధనాన్ని కలిగి ఉండేవారు. రాజు వారిని ఎంతో గౌరవించేవాడు. పన్నులు ఎంత అధికముగా ఉన్నాయో, శిక్షలు ఎంత కఠినముగా ఉన్నాయో విలియం కేరీ గారి కుమారుడైన ఫీలిక్స్ శిరంపూరులో ఉన్న తండ్రికి ఉత్తరము వ్రాసాడు. అక్కడ సువార్త ప్రకటించుటకు వెళ్ళుటకు ఎవరూ ధైర్యము చేయలేదు. ఇటువంటి పరిస్థితులలో జడ్సన్ గారు బర్మా చేరారు. సువార్త ప్రకటించబడితే ప్రతి విధమైన అవినీతి, దుష్టత్వము రూపుమాపబడుతుందని ఆయన విశ్వాసము. బర్మా ప్రజలు విద్యావంతులు. బుద్ధుని యొక్క బోధలు వ్రాయబడిన తాళపత్ర గ్రంథములు వారి వద్ద ఉన్నవి. సువార్తను ప్రకటించుటకు వెళితే మీ గ్రంథములు ఎక్కడ అని ప్రశ్నించేవారు. వారికి బోధించుటకు బర్మా భాష నేర్చుకొనవలసి వచ్చింది. ఆయన కొన్ని కరపత్రికలు వ్రాసి అచ్చు వేస్తారు. చేరిన 3 సంవత్సరాలలో రాత్రింబగళ్ళు కష్టపడి ఆ భాషను నేర్చుకున్నారు. విపరీతమైన పరిశ్రమ చేయుట వలన ఆయన అనారోగ్యము పాలైనాడు. బర్మా చేరిన 4 సంవత్సరాల తరువాత జి.హెచ్. కోగ్ గారు తన భార్యతో జడ్సన్ కు సహాయము చేయుటకు రంగూన్ వచ్చారు. వారి కూడా ఒక అచ్చు యంత్రమును తీసుకొని వచ్చారు. ఆ అచ్చు యంత్రమును కేరీ గారు వారికి బహుకరించారు. వెంటనే దానిని ఉపయోగించి 1000 కరపత్రికలను ముద్రించారు.
నూతన నిబంధనను తర్జుమా చేయుట ప్రారంభించి మత్తయి సువార్తను తర్జుమా చేశారు. ఇటువంటి పని చేయుటకు ఎంతో ప్రశాంతమైన వాతావరణము కావలెను. కానీ ఈ 4 సంవత్సరములలో ఎన్నో ఆటంకములు, సమస్యలను జడ్సన్ ఎదుర్కొన్నారు. వారు ఉంటున్న మిషన్ బంగ్లా శ్మశానమునకు దగ్గరగా ఉండేది. అందువల్ల కొన్ని క్రూర జంతువులు తిరుగాడుతూ ఉండేవి. అంతలో ఆయన భార్య ఆన్ వ్యాధిగ్రస్తురాలైనది. రంగూన్లో మంచి డాక్టర్లు లేనందువలన ఆమె మద్రాసుకు వెళ్లి చికిత్స చేయించుకుని 3 నెలల తరువాత తిరిగి వచ్చింది. వారికి పుట్టిన కుమారుడు 8 నెలలు రాకముందే మరణించాడు. 4 సంవత్సరములు గడిచినా ఒక్కరు కూడా క్రైస్తవ్యము స్వీకరించలేదు. కాని జడ్సన్ బర్మా భాషపై పట్టు సాధించాడు. మరొక కరపత్రిక ప్రచురించాడు. విశ్రాంతి లేకుండా పని చేయుట వలన జడ్సన్ గారి ఆరోగ్యము క్షీణించింది. అందువల్ల చిట్టగాంగ్లో డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స చేయించుకొని రావాలని అనుకొన్నారు. అక్కడికి వెళ్లి వచ్చుటకు 3 నెలలు పడుతుంది అనుకొనినను తిరిగి వచ్చుటకు 9 నెలలు పట్టింది. వేగంగా వీచే గాలులు వారి ఓడను ఎక్కడకో తీసుకొని వెళ్లిపోయినవి. వారి ఆహారము మితముగా నను, నీరసము వలనను అతడు జ్వర పీడితుడై ఉండగా గాలికి కొట్టుకొని పోయిన ఓడ చిట్టగాంగ్కు బదులు మచిలీపట్నము వచ్చినది. అదృష్టవశాత్తు బ్రిటిషు జాతీయుడు జడ్సనన్ను చూసి అతనిని చేర్చుకొని కొద్ది రోజులు పోషించాడు. అక్కడ రంగూన్లో అతని భార్య పరిస్థితి కూడా ఎంతో దయనీయముగా ఉన్నది. కొద్ది రోజులలో తిరిగి వస్తాడనుకున్న భర్త నెలలు గడిచిపోయినా తిరిగి రాలేదు. ఏ కబురు తెలియలేదు. వారికి స్నేహితుడుగా ఉన్న బ్రిటిష్ వైస్రాయ్ ట్రాన్స్ఫర్ అయి ఒక క్రొత్త వైస్రాయ్ వచ్చాడు. క్రొత్త వైస్రాయ్ హోప్ గారిని పిలిచి, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? నిజం చెప్పకపోతే మరణ శిక్ష విధిస్తాను అన్నాడు. జడ్సన్ గారి భార్య ఆన్ తాము భాష నేర్చుకొనుటకు వచ్చినాము అని చెప్పి ఆ గండాన్ని గట్టెక్కించింది. అంతలో రంగూన్లో కలరా వ్యాపించింది. ఇంగ్లాండుకు, బర్మాకు యుద్ధము రాబోతున్నదను వదంతులు వ్యాపించినవి. అందువలన బ్రిటిషు నౌకలు అన్నీ రంగూన్ విడిచి వెళ్లిపోయినవి. ఒకే ఒక్క ఓడ మిగిలి ఉన్నది. హోప్ గారు ఆ ఓడలో ఇంగ్లాండు వెళ్లిపోయారు. భర్త వస్తే తాను లేకపోతే ఆయన కంగారు పడతాడని ఆన్ ఒంటరిగా ఉండిపోయినది. మరి 2 మిషనరీలు కోల్మన్ గారు, వీలాక్ గారు బర్మాలో సేవ చేయుటకు వచ్చి ఆన్కు అండగా నిలబడ్డారు. జడ్సన్ గారు తిరిగి వచ్చిన తరువాత ఒక సత్రమును నిర్మించారు. తరచు యాత్రికులు విశ్రాంతి తీసుకొనుటకు అక్కడికి వచ్చేవారు. జడ్సన్ గారు వారికి సువార్తను బోధిస్తూ ఉండేవారు. ఎన్ని సంవత్సరములు గడిచినా ఒక్కరు కూడా క్రీస్తును అంగీకరించలేదు. జడ్సన్ గారి మంచితనము అనేకులను ఆకర్షించేది. కాని క్రొత్త మతమును స్వీకరించుటకు వారెవరూ సిద్ధముగా లేరు. 7 సంవత్సరముల 4 నెలలు గడిచిన తరువాత మౌంట్ నావ్ అనే వ్యక్తి ప్రభువును అంగీకరించాడు. మరి కొద్ది రోజులలో ఇంకొక 2 ప్రభువును అంగీకరించారు. మరికొందరు ప్రభువును అంగీకరించుటకు సిద్ధముగా ఉన్నారు కాని ప్రభుత్వమునకు భయపడుచున్నారు. అందువలన జడ్సన్ మరియు కోల్మన్ గారు రాజును దర్శించి వివరించవలెనని తలంచారు. కొన్ని బహుమతులను తీసుకొని ఆవా అనే నగరములో ఉన్న రాజు వద్దకు బయలుదేరారు. బైబిలును బంగారపు ఆకుతో చుట్టి రాజుకు బహుకరించారు. తాము మత ప్రచారము చేసుకొనుటకు అనుమతి ఇవ్వవలసినది అని విన్నవించుకున్నారు. రాజుకు ఒక కరపత్రికను ఇచ్చారు. 2 లైన్లు చదివి రాజు ఆ కరపత్రికను ప్రక్కన పడవేశాడు. బైబిలు అందించినా నిర్లక్ష్యంగా పక్కన పెట్టాడు. మీరు ఎందుకు అనుమతి అడుగుచున్నారు? పోర్చుగీసు వారు, ఇంగ్లీషు వారు, ముస్లిములు ఇంకా అనేకులు ఇక్కడకు వచ్చారు. వారి మతాన్ని వారు అనుసరించారు. మీరు మాత్రమే ప్రచారము చేసుకుంటామని అనుమతి అడుగుతున్నారు. మీకు అనుమతి ఇవ్వబడదు. మీ మత గ్రంథముతో మాకు పని లేదు. మీరు వాటిని తీసుకొని వెళ్ళి పొండి అని రాజు అన్నాడు. చిట్టగాంగ్లో చాలా మంది బర్మా భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు. బర్మా వదిలి అక్కడికి వెళితే వారికి సువార్త ప్రకటించవచ్చునని జడ్సన్ అనుకున్నాడు. కాని మాంగ్ నావ్, మీరు వెళ్ళిపోతే మాకు క్రీస్తును ఎవరు బోధిస్తారు?
కనీసము 10 మంది రక్షించబడే వరకు మీరు ఇక్కడే ఉండండి అని బలవంత పెట్టారు. త్వరలోనే సంఘము అభివృద్ధి చెంది 10 మంది బాప్తిస్మము తీసుకున్నారు. అంతలో జడ్సన్ దంపతులు ఆరోగ్యము క్షీణించింది. వైద్యము కోసము కలకత్తా వెళ్లారు. ఆన్ యొక్క ఆరోగ్యము మరింతగా క్షీణించుట వలన ఆమెను అమెరికా పంపాలని నిశ్చయించారు. ఆన్ అమెరికా వెళ్లిన తరువాత జోనాథాన్ ప్రైస్ అనే డాక్టరు గారు తన భార్యతో రంగూన్ వచ్చాడు. 5 నెలలలోనే డాక్టర్ గారి భార్య మరణించింది. జోనాథాన్ గారు కంటి ఆపరేషన్లు చేయుటలో నేర్పరి. అందువలన రాజు ఆయనను రమ్మని కబురు పంపాడు. జోనాథాన్ గారికి భాష రాదు గనుక తర్జుమా చేయుటకు జడ్సన్ గారు కూడా వెళ్లారు. వైద్యము చేసే సమయములో రాజోద్యోగులకు, రాజు బంధువులకు సువార్తను ప్రకటించారు. తాము రంగూన్లో ఉండుట కంటే ఆవా నగరములో ఉండుట మంచిదని జడ్సన్ తలంచారు. అంతలో బ్రిటిషు వారు బర్మాపై దండయాత్ర చేశారు. అందువలన విదేశీయులందరినీ అరెస్టు చేసి జైలులో పెట్టారు. డాక్టర్ ప్రైస్ గారు, జడ్సన్ గారు 21 నెలలు జైలులో ఉన్నారు. అమెరికా నుండి తిరిగి వచ్చిన ఆన్ జైలుకు కొద్ది దూరములో ఉన్న ఒక పాకను అద్దెకు తీసుకొని అందులో నివసించేది. జైలు చాలా అసౌకర్యముగా ఉండేది. అపరిశుభ్రముగా ఉండేది. 100 మంది కలిసి ఒకే గదిలో ఉండేవారు. దుర్వాసన భరింపరానిదిగా ఉండేది. 14 పౌండ్లు బరువుగల సంకెళ్ళు జడ్సన్ గారికి కాళ్లకు, చేతులకు వేయబడ్డాయి. అవి చేసిన మచ్చలు చనిపోయే వరకు పోలేదు. ఖైదీలకు వారి బంధువులే ఆహారము పెట్టాలి. ఆన్ గారు జడ్సన్ గారికి, ప్రైస్ గారికి రోజు ఆహారము తీసుకొని వచ్చేది. యుద్ధము తీవ్రమైనది. ఖైదీలందరినీ 9 మైళ్ళ దూరములో ఉన్న మరొక జైలుకు తరలించాలని నిర్ణయించారు. ఖైదీలందరినీ సంకెళ్లతో బంధించి 9 మైళ్ళు నడిపించి మరొక్క జైలుకు మార్చారు. బైబిలు వ్రాత ప్రతులను ఆన్ దూది మధ్య పెట్టి ఒక తలగడ తయారు చేసింది. అందువలన అవి నాశనము కాకుండా భద్రము చేయబడినవి. బ్రిటిషు వారు రాజధాని వరకు జయిస్తూ వచ్చారు. రాజుకు తమ మాటలు బ్రిటిషు వారికి అనువదించే వ్యక్తి కావలసి వచ్చింది. అందువలన జడ్సన్ను విడుదల చేశారు. జడ్సన్, అతని భార్య బాగా శుష్కించి ఉన్నారు. కాని బ్రిటిషు వారు వారిని ప్రేమించి వారి గురించి ఎంతో శ్రద్ధ తీసుకొన్నారు. అందువలన వారు స్వస్థులైనారు. ఆన్ సరియైన విశ్రాంతి లేనందు వలనను చిన్న బిడ్డకు పాలు ఇవ్వవలసి వచ్చుట వలనను తన 37వ ఏట ప్రభువు నందు నిద్రించింది. దానియేలు, యోనా గ్రంథములను ఆమె బర్మా భాషలోనికి తర్జుమా చేసినది. మత్తయి సువార్తను థాయ్ భాషలోనికి తర్జుమా చేసినది. ఆమె మరణించిన 6 నెలలకు జడ్సన్ చిన్న కుమార్తె 2 సంవత్సరముల 3 నెలల వయస్సు ప్రభువు నందు నిద్రించినది. మరి 3 నెలలకు తన తండ్రి మరణించిన టెలిగ్రామ్ అతనికి అందినది. బ్రిటిషు రాజు తర్జుమా చేసినందుకు 7,200 రూపాయలను పారితోషికంగా ఇచ్చాడు. అయితే నేను మిషను పనివాడిని, అందువలన ఈ డబ్బు మిషనుకు చెందుతుంది అని 7,200 రూపాయలు మిషను బోర్డుకు ఇచ్చివేస్తాడు. బర్మాను బ్రిటిషు వారు పరిపాలించుచున్నారు గనుక కొన్ని సమస్యలు తగ్గినవి. అతనితో కలిసి సేవ చేయుటకు వేడ్ దంపతులు, బ్రాడ్ మెన్ దంపతులు వచ్చారు. వారు ఒక స్కూలును స్థాపించారు. జడ్సన్ క్రొత్త నిబంధనను ప్రింట్ చేశాడు. 13 కరపత్రికలను ప్రింట్ చేశాడు. బర్మాకు వచ్చే మిషనరీల సహాయార్థము ఒక నిఘంటువును తయారు చేశారు. బర్మా భాష, ఇంగ్లీషు, బర్మా భాష నిఘంటువులు ప్రింట్ అయినవి. సంఘము దినదినము అభివృద్ధి చెందింది. 3 చర్చిలు నిర్మించబడ్డాయి. సుమారు 200 మంది బాప్తిస్మము తీసుకున్నారు. రక్షణ పొందిన బర్మా దేశీయులు తామే సువార్త ప్రకటించుట ప్రారంభించారు. వారిలో అతనితో కలిసి సేవ చేయుటకు వేడ్ దంపతులు, బ్రాడ్ మెన్ దంపతులు వచ్చారు. వారు ఒక స్కూలును స్థాపించారు. అందరూ సంతోషంగా ఉన్న సమయములో బ్రాడ్ మెన్ గారు ప్రభువు నందు నిద్రించారు. ఇంకా కొందరు మిషనరీలు వచ్చినారు. వారిలో సారా క్యూమింగ్స్ గారు, ఎలియనోర్ మెక్కొంబర్ గారు ముఖ్యులు.
వారు మలేరియా అధికముగా ఉన్న ప్రాంతములో పని చేయుట వలన సారా గారు వచ్చిన 2 సంవత్సరములలోనూ ఎలియనోర్ గారు వచ్చిన 5 సంవత్సరములలోనూ ప్రభువు నందు నిద్రించినారు. బ్రాడ్ మెన్ గారు ప్రభువునందు నిద్రించిన తరువాత ఆయన భార్య సారా బ్రాడ్ మెన్ 3 సంవత్సరముల పాటు భర్త వదిలిన పనిని కొనసాగించారు. ఆమె తన చిన్న కుమారునితో ఎంతో కష్టపడుచు సేవ చేసినది. అమెరికాలో ఉన్న ఆమె స్నేహితులు తిరిగి వచ్చేయమని ఎన్నిసార్లు కోరినను ఆమె తాను స్థాపించిన స్కూలులు మూత పడునని తిరిగి రాలేదు. జడ్సన్ గారి భార్య చనిపోయి 8 సంవత్సరములు అయినది. విధవగా ఉన్న బ్రాడ్ ఐ. మెన్ గారి భార్యను జడ్సన్ వివాహము చేసుకొన్నారు. నిర్విరామ పనుల వలన జడ్సన్ గారి ఆరోగ్యము క్షీణించింది. ఊపిరితిత్తుల వ్యాధి వలన కంఠ స్వరము చిన్నబోయినది. ఆయన ప్రసంగించలేడు గనుక సాహిత్య సేవను చేయుట ప్రారంభించినారు. దాదాపుగా 21 సంవత్సరములు ఆయన చేసిన నిర్విరామ కృషి వలన బైబిలు తర్జుమా చేయుట పూర్తి అయినది. బర్మా పండితులు అది ఎంతో చక్కని తర్జుమా అని ప్రశంసించినారు. 300 సంవత్సరముల తరువాత నేటికి మరొక్క తర్జుమా అవసరము లేదని అందరూ భావించి ఉన్నారు. ఆరోగ్యము క్షీణించినను అమెరికాకు తిరిగి రమ్మని మిత్రులందరూ పిలిచినను అతడు బర్మాను విడువలేదు. వాతావరణములోని మార్పుల వల్ల అతని చిన్న కుమారుడు హెన్రీ ప్రభువు నందు నిద్రించినాడు. సారా జడ్సన్ గారి ఆరోగ్యము క్షీణించినందు వలన జడ్సన్ ఆమెను 3 పెద్ద పిల్లలను 2 సహాయకులతో లండన్ వెళ్ళుటకు బయలుదేరారు. తమ 3 చిన్న పిల్లలను బర్మాలో ఉన్న మిషనరీల సంరక్షణలో ఉంచారు. అయితే మార్గ మధ్యములోనే సారా ప్రభువు నందు నిద్రించింది. తల్లి లేని పిల్లలతో జడ్సన్ బోస్టన్ చేరినాడు. అతడు చేసిన సేవలను గుర్తించిన ప్రజలు బ్రహ్మాండమైన స్వాగతము ఇచ్చినారు. ఆయన గొంతు పోయినందువలన మాట్లాడలేక అతి క్లుప్తముగా ప్రసంగించినాడు. ఒక్క వార్తా పత్రికలో జడ్సన్ పౌలు వలె, యోహాను వలె సేవ చేసినాడని వర్ణించినాడు. అందుకు ఈ దీన సేవకుడు తనను పౌలుతోనూ ఇంకెవ్వరితోనూ పోల్చవద్దని తాను క్రీస్తును అనుకరించవలెనని ఆశించుచున్నాను. యేసు ప్రభువు మనవలే శోధింపబడినను పాపము లేని వానివలే ఉన్నాడు. ఆయన బోధలను అనుసరించాలని ఆశిస్తున్నాను. ఆయన అడుగు జాడలలో నా పాదములు పెట్టవలెనని చెప్పాడు. తన 2 కుమారులను అమెరికాలో వదిలి జడ్సన్ చేరాడు. అతడు చేసిన కృషి వలన అతనితో అనేకులు బర్మాలో మిషనరీలుగా పని చేయుటకు అతని వెంట వచ్చారు. 3 సంవత్సరములు బర్మాలో ఉన్న తరువాత అతడు మరలా వ్యాధిగ్రస్తుడైనందున అమెరికా వెళ్ళుటకు ప్రింటింగ్ ప్రెస్ను పర్యవేక్షిస్తున్న రన్నే అనే వ్యక్తిని తోడుగా ఇచ్చి ఓడ ఎక్కించాడు. నడువలేని జడ్సన్ను అనేకులు మోసుకొంటూ ఓడ ఎక్కించారు. అతడు మరణావస్థలో ఉన్నాడని గుర్తించిన అనేక మంది బర్మా జాతీయులు ఏడుస్తూ వీడ్కోలు చెప్పారు. ఓడ బయలుదేరిన తరువాత 4 రోజుల పాటు జీవించిన జడ్సన్ 1850 ఏప్రిల్ 12వ తేదీన ప్రభువు నందు నిద్రించాడు. అతని మృతదేహమును ఆ రోజే సముద్ర జలాలలో జారవిడిచారు. అంత్యదినమున సముద్రము తనలో ఐ. ఉన్న మృతులను అప్పగించెను. ప్రకటన 20:13. ప్రస్తుతము బర్మాలో సుమారు 43 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. జడ్సన్ గారు దీనికి మొదటి విత్తనము వేసినారు. ఆయన 38 సంవత్సరములు అలుపెరుగని క్రీస్తు సైనికుడు. 7,000 మంది బాప్తిస్మము తీసుకొనుటకు కారకుడు. 63 సంఘములను స్థాపించినవాడు. 1812 ఫిబ్రవరి 19న అతడు మొదటి అమెరికా మిషనరీ. తరువాత 163 మంది మిషనరీలు బర్మాలో సేవ చేయుటకు సమర్పించుకొనుటకు ప్రేరణ ఇచ్చినవాడు. ఇటువంటి వారినే ప్రభువు బల నమ్మకమైన మంచి దాసుడా అని ప్రశంసించును.